లాస్ట్ వీక్ సోలార్ ప్యానెల్ అనేది యూజ్ చేసి ఒక హై వోల్టేజ్ డీసీ పవర్ సప్లై అనేది డిజైన్ చేయడానికి ట్రై చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్ అన్నది జరగడం వల్ల నా మల్టీమీటర్ అన్నది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వటం అంటే దీని లోపల ఉన్న ఒక ఫ్యూజ్ కాలిపోయింది అనమాట షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల. సో ఈ వీడియోలో మనం దీని లోపల ఉన్న ఆ ఫ్యూజ్ని రీప్లేస్ చేయడం ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ రెండు టెస్టింగ్ ప్రోబ్స్ కూడా రిమూవ్ చేసేస్తాను. సో నా మల్టీమీటర్ని బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్టయితే రెండు స్క్రూస్ ఉన్నవి. సో నేను ఒక ఫిలిప్స్ హెడ్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి ఆ రెండు స్క్రూస్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేస్తాను. బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఎందుకు అనంటే రిమూవబుల్ పార్ట్స్ కనుక ఏమైనా కనుక ఉన్నట్టయితే అవి జారి పడిపోతాయి అన్నమాట. పడిపోయినాయి అనుకోండి మళ్ళీ తిరిగి పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో మనకు తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఇంతకుముందు ఫ్యూజ్ అని చెప్పాను కదా, సో ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇదే నేను చెప్పిన ఫ్యూజ్. ఈ ఫ్యూజే కాలిపోయింది. ఫ్యూజ్ని రీప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ స్లాట్స్ ఉన్నాయి కదా, ఆ స్లాట్స్లోంచి ఆ ఫ్యూజ్ని జాగ్రత్తగా ఇలా బయటికి పుష్ చేయండి. ఎందుకంటే ఇది గ్లాస్ ఫ్యూజ్ కదా, డ్యామేజ్ అయితే మన ఫింగర్స్కి కుచ్చుకుంటుంది. సో జాగ్రత్తగా అలా ఓపెన్ చేయండి. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే రేటింగు, ఆ ఫ్యూజ్ యొక్క రేటింగ్ 250 వోల్ట్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం 350 మిల్లీ యాంప్స్ రేటింగ్ ఉన్న ఫ్యూజ్ని మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న ఫ్యూజ్ని కనుక మనం వాడామనుకోండి, ఇందులో ఫ్యూజ్ ఉన్నా లేనట్టే అర్థం. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఆ ఫ్యూజ్ కాలిపోవాలి కదా, ఆ ఫ్యూజ్ కాలిపోయే మిగతా పీసీబీని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే మనం హై స్పెసిఫికేషన్ ఉన్న ఫ్యూజ్ని కనుక వాడామనుకోండి, ఆ ఫ్యూజ్ కాలిపోదు. అలా కాలిపోతే మన పీసీబీ బోర్డ్ అనేది కాలిపోద్ది. సో ఇప్పుడు నేను సేమ్ స్పెక్స్ ఈ 350 మిల్లీ యాంప్స్ 250 వోల్ట్స్ ఉన్న ఒక కొత్త ఫ్యూజ్ ఒకటి తీసుకుని ఎలా అయితే ఇంతకుముందు పాత ఫ్యూజ్ని రిమూవ్ చేసామో ఇప్పుడు అలాగే పుష్ చేసి ఆ ఫ్యూజ్ని దీంట్లో మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్ పెట్టడానికి ముందు ఫస్ట్ ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి మన మల్టీమీటర్ అనేది పనిచేస్తుందా లేదా అన్నది చూద్దాం. సో ఆన్ చేస్తే చూసారు కదా, నా స్క్రీన్ అన్నది ఆన్ అయింది. అలాగే బజర్ కూడా బాగానే వస్తుంది. సో మల్టీమీటర్ అనేది బాగానే పనిచేస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ ప్యానల్ పెట్టేద్దాము. రిమూవ్ చేసాము అలా అన్ని వైపులా క్లోజ్ అయిందో లేదా చూసుకుని క్లోజ్ చేయండి. ఆ తర్వాత మనం ఓపెన్ చేసిన రెండు స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు స్క్రూస్ని కూడా పెట్టేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నవి. వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీరు ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి చాలా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.